ఉద్యోగులకు సంబంధించి ఒక ఇష్యూ ఉంది. ఉద్యోగులకు సంబంధించిన అధ్యక్షులు మాకు సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. దాదాపు ఏడాది అవుతుంది వచ్చేసి అధికారంలోకి వచ్చి. మా పెన్షనర్లకు సంబంధించినటువంటి ఒక 5,000 కోట్లు ఉన్నాయి. ఆ బాకీల్ని రిలీజ్ చేస్తే వాళ్ళు ఏదో చేసుకుంటారనేటువంటి ఒక ప్రతిపాదన వాళ్ళు తీసుకు గతంలో జగన్మోహన్ రెడ్డి చేయలేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఓట్లేసి ఆయన్ని దించేశారు, కూటమిని గెలిపించారు. ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి మాకు ఉందంటూ కూడా వాళ్ళందరూ గగ్గోలు పెడుతూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం ఎవరు ఎంప్లాయీస్ అసోసియేషన్ మీకు మన అశోక్ బాబు గారు ఉన్నారు కదా, ఆయన అడుగుజాడు కద్దరు షర్ట్లు వైట్వి ఇస్త్రీలు చేసుకుని రెడీగా ఉండండి, అందరూ రాజకీయ అరంగేటమే చేసేస్తే సరిపోతుంది. అదే మీ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేసేది, అదే కంటిన్యూ అయిపోయింది. ఏమి చేయరు మీరు, ఊరికే మాకు అరవడి ప్రభుత్వాలు మార్చేస్తారు కదా, మార్చారు కదా, తెచ్చుకోవడం కదా మీకు నచ్చిన ప్రభుత్వం, కంటిన్యూ అయిపోయింది, ఏం పర్లేదు. అదే ప్రమాదం, అదే సొల్యూషను. వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా అదే. డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో ఎవడైనా సరే హెచ్ఆర్ అడుగుతున్నాను, మీకు ఫైనాన్స్ అడుగుతున్న రిలేషన్స్ ఉండవు. అరే ఈరోజు జీతం వస్తుంది లేదని సాయంత్రంకి వెళ్ళి అడగరు మీరు, లేదా మనకు బిల్లు 2 రోజులు వచ్చేలాగా ఉంది, 2 రోజుల తర్వాత వస్తుంది. అరే ఏంద్రా ఈ బిల్లు ఎందుకు ఆగిందిరా అంటే తీసుకెళ్ళాలి, దాన్ని ఎదాన పోసారు, దీన్ని ఎదాన పోసారంటే అది ఈతో పాటు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ అడుగు కూడా జీతం రావట్లేదు కదా, గుడ్డుగురంగా ఫలితవుతుండే. ఎవరిని వెళ్ళి మా జీతాలకు రావాల్సిన డబ్బులు ఎట్టుపోతున్నాయి, మా పీఎఫ్కి రావాల్సింది ఇది, గ్రాట్యుటీకి పోవాల్సినవి నువ్వే కాపాడుకున్నాడుకి నీకు ఉద్యోగం ఇచ్చి మమ్మల్ని అందరినీ కాపాడుతామని మేము భ్రమంలో ఉన్నామంటే మా జడ్డితనం అది. అంటే వాళ్ళు అడుగుతుంది కూడా పెద్ద కదా, రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక 5,000 కోట్లు రిలీజ్ చేస్తే ముందు వాళ్ళకి ఒక రిలీఫ్ దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు 5,000 కోట్లు రిలీజ్ చేస్తే ఒకేసారి 5,000 కోట్లు పట్టుకెళ్ళిపోయిన ఒకేసారి కాకపోయినా విడతల వారీగా రిటైర్ అయినా ఎవరికైనా రాలేదన్నా ఆడు మాట్లాడమనండి, వాళ్ళ తరపున నేను రిటైర్ అయ్యాను నాకు డబ్బులు యూనియన్ వాళ్ళ మీరటోళ్ళు భరించండి, నేనైతే ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయను. వేస్ట్ క్యాండిడేట్లు యూనియన్ అంటే పని మనం జీతాలు కష్టపడి నానా తెప్పలు పట్టి ట్యాక్సీలు కడితే పని చేయకుండా ఆడుకు తిరిగే వాళ్ళు ఎవరంటే యూనియన్లో ఉన్నవాళ్ళు. వాళ్ళ వల్ల వాళ్ళకే ఉపయోగపడినప్పుడు దేనికి దిక్కుమాలు యూనియన్లు అంటాను. ప్రభుత్వాలు మార్చడానికి ఎలక్షన్ డ్యూటీలు వేసి ఓట్లు ఇటు గుర్తారు, అంతకన్నా ఇంకెట్లేదు. వాళ్ళు గుర్తున్నారు ఏదో పక్కన పెడితే వాళ్ళ బాధలను ఆ పిఆర్సీ అన్నారు, లేదంటే ఆ ఇంక్రిమెంట్ అన్నారు, పాతది అన్నారు, కొత్తది అన్నారు, అది మారుస్తారన్నారు, ఇది మారుస్తారన్నారు, చాలా జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఏది లేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మారుస్తారంటారు సార్. వాళ్ళు రాజకీయ నాయకులు చదువు సంజయ్ లేనాడు, తెలివితేటలు లేనాడు. నీ బుర్ర వేసింది నీ మొహానికి పిఎఫ్ గ్రాట్యుటీ అనేది ఏళ్ళ తరబడి వస్తుంటే దీన్ని మారుస్తానంటే అప్పుడు చేయి ఉద్యమం. దేనికి మారుతున్నారు నువ్వు అని, అసలు దేనికి మార్చుకోవాల్సి వస్తుందో చెప్పు ఫస్ట్ అండి. దాని మీద ప్రజలకు ఎప్పుడైనా అవగాహన కల్పించావా? ఏదో ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి మాకు, కొత్తదొద్దు, ఇలాంటివన్నీ నీకు నచ్చింది ఇవ్వడానికి వీళ్ళకి ఎందుకు నచ్చట్లేదు, వాళ్ళకి ఎందుకు నచ్చింది పాతదే. ఓపీఎస్లు ఓపీఓ యూనివర్సిటీలు మాకెందుకు ఇవన్నీ? ఓకే, సో ప్రభుత్వానికి అయితే న్యాయం జరిగే పరిస్థితి ఉందో. నేను ఎల్ఐసీలో పనిచేసిన, నేను పెన్షన్ కోసం పోరాటం చేసిన వాళ్ళు నేను ఉన్నా యూనియన్స్లో. ఏం చేసామో అది తెలుసు. మేము ఆఫీస్లో ఎగ్గొట్టి ఏ రోజు పనులు చేయలేదు. నిరసన తెలిస్తే నిరసన తెలియజేసి ఆగస్టుకి ఎల్ఐసీలో పెన్షన్ సాధించుకున్న వాళ్ళు మేము కూడా ఉన్నాం. పనులు ఎలా అవుతాయో ఏం చేయాలో తెలుసు. ఇప్పుడున్న యూనియన్లు ఎందుకు ఎల్ఐసీని పనంగా పెడుతుంటే ఎక్కడా లేరు. గతంలో ఉన్న యూనియన్లు ఆ స్పందన ఏది అవుట్కమ్ వచ్చే పరిస్థితి లేదంటారా? వీళ్ళతో ఏం కాదు సార్, వీళ్ళకి ఎప్పుడైతే రాజకీయాలు ఏలేడతారో వీళ్ళ సీట్ సిరిగిపోయిందని అర్థం. అంటే ఒక మేర డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా సార్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ప్రభుత్వాలు ఖచ్చితంగా కన్సిడరేషన్ తీసుకుంటాయి. మళ్ళీ రావాలన్నా మళ్ళీ ఓడిపోవాలన్నా వాళ్ళు కూడా కొంత మేజర్ రోల్ ప్లే చేస్తారు కదా. గత ప్రభుత్వం తెలియదేటే మేజర్ రోల్ ప్లే చేస్తారని చంద్రబాబు గారికి తెలీదా? 2014 నుంచి 19 తర్వాత వీళ్ళు మన కొంప ముంచుతారని అప్పుడు తెలియదు ఆయనకి. తెలిసే జరుగుతుంది కదా, తెలిసే జరుగుతుంది. వీళ్ళ పని వీళ్ళతో ఒక్కతో ఒక వంకర బుద్ధి అండి, వీళ్ళు మారరు. అది కాన్స్టెంట్ చేయండి ఫస్ట్. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్, మళ్ళీ చెప్తున్నా. ఒక్కరోజు ఎక్కడ దొంగ వచ్చిండ్రు అలాగో కిలకల మన పొట్టలో సేవలు వచ్చినట్టు వచ్చారు. ఎర్ర సాయంత్రం కంటే ఏడ దొంగలు అక్కడే గుప్చెప్పు గుడుగుడు కొంచెం కొండరాగానే ఇంటికి పోయారు, తట్టపట్ట సర్దుకుని ఆయన కోపం ఉంచారు లాస్ట్కి. ఇదే జరుగుతుంది, అంతకన్నా ఇంకేంటి జరగదు. వీళ్ళు చేసి పని అదే. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే జరుగుతుంది అంటారు. 14 నుంచి 19 చంద్రబాబు నాయుడు గారికి అదే జరిగింది. వీళ్ళే కొంప ముంచారు, వీళ్ళే ఉండి నమ్మారండి. వీళ్ళతో మనకి సంబంధం లేదు. వీళ్ళు చేసి కోతి పనులు చేస్తారు. వీళ్ళకి ఎలక్షన్ డ్యూటీ వేయకూడదు ఫస్ట్. వీళ్ళకి ఎలక్షన్ డ్యూటీ వేయకుండా ఎవడన్నా తీసుకొస్తే ఊడికైనా ప్రభుత్వాలు ఆ పని చేస్తారు. చంద్రబాబు నాయుడు సార్ గ్యారంటీ. వీళ్ళని తీసేసి మళ్ళీ కొత్తగా దానికి చాలా వాలంటరీ వ్యవస్థను ప్రతిష్ఠించినట్టు నేను ఈసారి ఎలక్షన్ డ్యూటీకి పక్క రాష్ట్రం నేను తీసుకొస్తాను. రేటు కష్టం పక్క రాష్ట్రం నేను తీసుకొచ్చి అప్పుడు చాలా రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతాయి, ప్రతి రాష్ట్రానికి అది జరిగినప్పుడు చూద్దామండి సార్. ముందైతే ఎన్డీఏ కూటమి కదా డెసిషన్ ఇచ్చారనుకోండి, విప్లవాత్మకమైన వీళ్ళు కొంప ముస్తున్నారు మాకు, వీళ్ళు మాకు వద్దాలు తెలంగాణ నుంచి మా ఒరిస్తా నేను తిని డ్యూటీ అంటే ఆ ఒరిస్తా వాడు వచ్చాడు అనుకోండి, ఇంకెవరికి వాడి భాష కూడా ఎవరికి అర్థం కాదు, ఏం చెప్పేది కూడా ఎవరికి తెలియదు అంటారు. వెళ్ళి ఇది నొక్కు అది నొక్కు అందరూ పడి సావు అంటాడు అంతే. అదే ఎలక్షన్ అయిపోయింది. వీళ్ళతో ఎందుకు
నువ్వు రాత్రి వెళ్ళి సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ బూత్లో వాళ్ళు లేనప్పుడు 3 నొక్కొచ్చు 4 నొక్కొచ్చు, మేము మారిస్తాం, భవిష్యత్తులో మార్చేస్తాం, మా చేతిలో ప్రభుత్వాలు ఉంటాయి, మా కుటుంబాలు మేము తలుచుకున్నారు లేరా బాబు. 2 సార్లు చూసినాం, 2 ప్రభుత్వాలు దడేలు అనిపించారు. మీకు ఇంకో గతి లేనప్పుడు మీకు మాకు గతి అనుకునే పాదలో నేనైతే లేదు. నేను ఐ వోంట్ బిలీవ్ దెమ్. ఎంప్లాయీస్ని మీరు బిలీవ్ చేయట్లేదు. ఎందుకు చేయాలి సార్? వాళ్ళ వల్ల ఉద్యోగాలు చేస్తారు, లంచాలు తీసుకోకుండా చేయరు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే మోమాటం లేదు, వాళ్ళు ఆ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు అయితే ఇంకెవరు? ఇంకంతే. ఇంకా ఈ మెటల్ అయినాడు సత్యశీలతం చాటుకుంటూ నేను గొప్ప ఎంప్లాయీ అంటే అడిగి పెన్షన్ ఇవ్వట్లే, ఏడు చేయాలి? పాప రిటైర్ అయిన వాళ్ళందరూ వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అన్నిటి ఇప్పుడు నీ పక్కన అలా జనతా గారి సినిమా ఒకటి ఉంటుంది చూడు, ఓడే ఉంటాడు టెండూల్కర్ అటు, ఆయన కాపాడుకోవాలరా మీరని చెప్పినట్టు ఆడొక్కడు మిఠాయిలు ఎత్తుకెళ్ళిపోతారు, మిగిలిన అందరూ మాకేడి తెలియదు అంటే ఇలాగ ఉంటుంది. అలాగే సామూహిక దానమే జరగాలి సార్, ఒకటితో కాదు ఇది. ఒక్కసారి మొత్తం అందరికీ ఒకటే రకంగా గుండుకి ఇస్తే, గుండుకి ఒక యూనిఫార్మిటీ మెయింటైన్ చేస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది. అయితే రాదు వాళ్ళకి, ఈ జన్మకు కాదు వచ్చి జన్మకు కూడా రాదు. అలా 5 ఏళ్ళు వేసాక మళ్ళీ రెడీగా ఉంటారు ఎలక్షన్లో, ఏంటి మార్చేద్దామా అని తెద్దామా లోపు బయటే. మళ్ళీ సీల్ కవర్లు ఇటు బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ల నిర్ణయంతో వీళ్ళు బతుకులు మారిపోతాయని చెప్పి పోస్టల్ బ్యాలెట్కి మళ్ళీ పెట్టాయి. డబ్బులు తీసుకోకుండా ఓటేసడం అనుకుంటా ఉన్నాను. పోస్టల్ బ్యాలెట్లు అన్నీ డబ్బులే, ఎన్నికల్లో డబ్బులు లేకుండా నడిచే పరిస్థితులు లేవు. పోస్టల్ బ్యాలెట్లు చెప్తున్నాను. ఎన్నికల్లో డబ్బులు అంటే మా ప్రజల బతుకులు ముష్టి బతుకులే కాబట్టి ఈ రోజైనా తర్వాత 5 ఏళ్ళు ఎలాగో కనబడ్డు కాబట్టి ముందే అక్కడ గుంజుకుందాం అని ఎత్తుకుంటారు. వీళ్ళేమి జీతాలు పెన్షన్లు ఇన్ని చెప్తారు కదా, పెట్టకథలన్నీ, మరి వీళ్ళకెందుకు? సరే, ఆ ఓటేయడానికి కూడా సీల్ కవర్లో ముందే మిఠాయి ఎత్తేస్తారు. ఇంట్లో వెళ్ళే బాబు నేను ఇవాళ రేపు ఉండట్లేదు, మీరు అందరూ సినిమాకి వెళ్ళండి, పప్పు అన్నాలు తినండి, ఎంతంత బిర్యానీలు తెచ్చుకుతానండి, నేను ఇవాళ ఎలక్షన్ డ్యూటీ ఎలగబెట్టి వస్తాను, సాయంత్రం మళ్ళీ ఎలక్షన్ కమిషన్ 492 రూపాయలు 15 పైసలు లెక్క. వీళ్ళకన్నా తప్పేలా బ్యాచ్ అది. ఆడు గుడ్డే చీళ్ళ పడినట్టు అబ్బా దబ్బా జబ్బా 3 ఫార్మాట్లు ఉంటాయి. ఆ 3 ఫార్మాట్లు ఎలక్షన్ కండక్ట్ చేసి శాంతియుత వాతావరణంలో ఎలక్షన్ చాలా బాగా జరిగాయి, బోర్ల పగిలిపోయి చచ్చే ఉంటారు. మీరు ఎలక్షన్ కమిషన్ మీద పగబట్టారు ప్రసాద్ గారు. చూస్తున్నాం ఈ దరిద్రాన్ని. ఆ మాన్బోర్డు శాసనంతో సరి అక్కడ తెలిసిపోయింది. మీకు ఎప్పుడైనా సరే ఎంప్లాయీస్ కట్ ఎలాగుంటుంది చూడండి, శాసన్ గారు ఇండిపెండెంట్గా బ్రహ్మాండంగా ఎలక్షన్ కంటిన్యూ చేస్తుంటే వీళ్ళకి పితురులు మళ్ళీ చూసారా అక్కడికి ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటే ఎలా పెట్టేస్తానని 3 ఎక్కించారు. అక్కడ 2 కోతి మాట, ఓడి పనికి వచ్చిన మాట. ఆ పనికి వచ్చిన మాట ఎలాగో చెల్లదు కాబట్టి అదే దిక్కుమాల తరహాలో దైద్రకోట ఎలక్షన్.